కిల్లింగ్ ఇన్స్టింక్ట్ అంటారు. ఏదైతే చంద్రబాబు గారిలో కనిపించేది అవతల వాళ్ళని నాశనం చేయడానికి, అంటే తన ప్రత్యర్థిని దెబ్బతీయడానికి, నాశనం అంటే రాజకీయ పరంగా ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డుతారు. ఆయన చేతిలో ఉన్నటువంటి ఏ శక్తిని ఆపరు. ఆయన రాజకీయంగా పక్కన పవన్ కళ్యాణ్ తెచ్చుకోవడం, భారతీయ జనతా పార్టీని తెచ్చుకోవడం, అందుకోసం నానా తిప్పలు పట్టడం, ఒక అడుగు వెనక్కి తగ్గి మరి ముందుకు వెళ్ళటం, ఇట్లాంటివన్నీ. దానికి తోడుగా మీడియాని పూర్తిగా తన వైపుకి తిప్పుకోవడం, తన మాట వినని మీడియా మీదన బురద చల్లేయటం, ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ పూర్తయిపోయినాయి. న్యాయస్థానాల ద్వారా ఓ పక్కన వెంటాడి వేటాడేటటువంటి ప్రక్రియ, అట్లాగే సంక్షేమ పథకాలు లాంటి వాటిని కోర్టులలో ఆపించి తద్వారా జగన్ పేరు మర్చిపోయేటటువంటి ఎత్తుగడ. ఒకవేళ అది విఫలమైతే మళ్ళీ అది జగనే చేయించాడంటూ చేయిస్తున్న ప్రచారం, ఇన్ని రకాల ఎత్తుగడలు, వ్యవస్థలు, చేతిలో ఉన్నటువంటి వనరులు అన్నిటిని పూర్తిగా వాడేస్తూ ఉంటారు. ఇప్పుడు అందులో భాగంగా చిట్ట చివరి అస్త్రంగా ఓ పక్కన షర్మిల ఆయనకు ఉపయోగపడుతుంది. షర్మిల పెద్ద ఎత్తున అన్న మీద విరుచుకుపడుతుంది, అవినాష్ మీద విరుచుకుపడుతుంది. సునీత, షర్మిల రోజు విమర్శిస్తున్నటువంటి వేళ అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరితో పిటిషన్ వేయించారు. ఆ దస్తగిరి తనని బెదిరించారన్నటువంటి పేరుతో పిటిషన్ వేశాడు. ఎవరైతే మర్డర్ చేశాడో వివేకానంద రెడ్డిని మర్డర్ చేసినటువంటి దస్తగిరి తను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే 5 కోట్లు ఇస్తానన్నారన్నాడు, లేకపోతే కనుక అంతకుముందు నువ్వు మాకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వకపోతే 5 కోట్లు 10 కోట్లు ఇస్తామన్నారండి. ఇట్లాగా రకరకాలు, అతనికి ఇస్తానన్నాడు ఎవడో తెలియదు. ఆయన ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు, అదే కోర్టులో పెడతా ఉంటారు, పేపర్లో బ్రేకింగ్లు చేస్తూ ఉంటుంటారు. అట్లాగా రకరకాలు అయిపోయింది. అతని ద్వారా ఏదైతే అవినాష్ రెడ్డికి బెయిల్ని రద్దు చేపిస్తే ఇప్పటికీ వివేకానంద రెడ్డి కేసే గత 1.5 రోజుల నుంచి ప్రచారంలోకి తెచ్చింది. అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల, సునీత ఇంతమంది తీసుకొస్తున్నటువంటిది వివేకానంద రెడ్డి మర్డర్ కేసే. ఆ నేపథ్యంలో అవినాష్ రెడ్డి బెయిల్ కనుక రద్దయితే ఇక అయిపోయినట్టే అవినాష్ రెడ్డిది. అలాగే ఇక ఎలక్షన్ మూమెంట్ అంతా కూడా జగన్కి వ్యతిరేకంగా తిప్పచ్చని భావించి ఆ విధమైన ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఇవాళకి 3వ తారీఖు, ఇక 13 అంటే 11వ తారీఖు అంటే ఇంకొన్నటువంటిది 8 రోజులు ప్రచారం. ఈ టైంలో ఏం జరుగుతుందని ఆందోళన అటు అవినాష్కి ఉంది, జగన్కి బయటికి చెప్పకపోయినా అదే ఉంది. ఇప్పుడు ఫైనల్గా చూస్తే ఆ పిటిషన్ని కొట్టేసింది తెలంగాణ హైకోర్టు. దీంతో చంద్రబాబు వేసినటువంటి చిట్ట చివరి అస్త్రం విఫలమైంది. అంత మాత్రాన ఆగిపోతారు అనుకోవడం భ్రమ. ఇంకా ఆయన చిట్ట చివరి క్షణం దాకా కూడా ఎలాంటి భావోద్వేగం సృష్టించాలి, ఏ విధంగా తన వైపుకి పబ్లిక్ని తిప్పుకోవాలి, జగన్ పట్ల ద్వేషాన్ని ఎలా పెంచాలి అన్నటువంటిది ప్రయత్నిస్తూనే ఉంటారు. అది ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.